మళ్ళీ ఇంకొక చప్రి సినిమా వస్తుందిరా బాబు. మొన్నటి దాకానేమో సయ్యారా, దాని తర్వాతనేమో ఒక పిచ్చోడి పిచ్చోళ్ళ ప్రేమ కథ, అదే ఎక్ దివానికి దివానియత్. ఇప్పుడేమో తెర ఇష్క్ మే సినిమా అంట. దాంట్లో పోయి హీరో ఎవరో కాదు మన ధనుషే. ఇందాకే ట్రైలర్ వచ్చింది, జస్ట్ చీప్ కాపీ ఆఫ్ అర్జున్ రెడ్డి అనిపించింది నాకైతే. సింపుల్ గా ఏందో మరి నాకైతే అర్థమైతే లేదు సంగతి ఏంటో సినిమాది. నాకు ఈ ట్రైలర్ లో కొద్దో గొప్ప నచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఒక 20 seconds లోనే అసలు ధనుష్ గారి యాక్టింగ్ ఏందో మొత్తం బయట పెట్టేసిండు. జస్ట్ ఒక లుక్ పక్కకు తిరిగి కృతి సనన్ ని చూస్తాడు అంతే. ఆ లుక్ లోనే మనకు అర్థమైపోయింది మొత్తం సీన్, ధనుష్ గారి యాక్టింగ్ ఎంత లెవెల్లో ఉంటది అనేది. అదొకటి నచ్చింది. ఏమో ఇంకా నాకైతే తప్పదు ఆ చప్రిగాళ్ళ మధ్యలోనే నేను కూర్చొని ఇంకా రివ్యూ ఇవ్వాల్సిందే మీకు. సాంగ్స్ అయితే బానే ఉన్నాయి, డైలాగ్స్ అయితే ఆల్రెడీ మనకు సయ్యారా సినిమాలో డైలాగ్స్ ఎవరైతే చెప్పిండో ఆయనదే డైలాగ్స్ అన్ని. అండ్ కృతి సనన్ అయితే ఎడ్డి దానిలే కనిపించింది నాకు చూస్తున్నంత సేపు. అసలు కృతి సనన్ కి ధనుష్ కి ఎట్లా సెట్ అయిందో, మరి ఆ హైట్ కూడా ఎట్లా సెట్ అయిందో, మరి అప్పుడు ఎప్పుడో వచ్చిన రాంజనాని పట్టుకొని కూర్చుంటే ఎట్లా వాయ్. అప్పుడు అంటే అది వేరు, ఆ ఫీల్ వేరు ఉంటుండే, ఆ లవ్ వేరు ఉంటుండే. అది మొత్తం చేంజ్ అయిపోయింది, ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ గదే పిచ్చోళ్ళ సినిమా తీస్తా అంటే ఎట్లా చెప్పు, ఎవడు చూస్తాడు చెప్పండి. ఎప్పుడు ఏ సీన్ రీక్రియేట్ చేద్దామా అని చెప్పి చప్రిగాళ్ళందరూ థియేటర్ లోనే కూర్చుంటారు. అసలు ధనుష్ గారు అసలు ఒప్పుకోకపోయేది ఉండే అసలు ఈ సినిమాకి. రాంజనా అనేది చాలా మందికి ఒక క్లాసిక్ గా ఫీల్ అవుతారు, క్లాసిక్ లవ్ స్టోరీ అన్నట్టు ఫీల్ అవుతారు. ఆల్రెడీ కల్ట్ క్లాసిక్ ని ఎందుకు టచ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. సీక్వెల్ అని అంటున్నారు, జస్ట్ సీక్వెల్ అని చెప్పి పెట్టేసి దానికి పేరు చేంజ్ చేసేసిండ్రు, రాంజనా తీసేసి తేరే ఇష్క్ మే అని చెప్పి పెట్టిండ్రు. ఇంకా దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏఆర్ రెహమాన్. ఇంకా మీకే వదిలేస్తున్నా ఏందో సంగతి. సో దట్స్ ద రివ్యూ ఆన్ తేరే ఇష్క్ మే ట్రైలర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.